అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. స్తోత్రం దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచమని, కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 పంటను ప్రతి వారు అనుభవించినట్లు చేసినందుకు వందనము చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన వాతావరణాన్ని మారుస్తుంది. ప్రార్థనతో సాధించలేనటువంటి కార్యం అంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రార్థన ధూపం వేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన ధూపం ద్వారా మరి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. ప్రార్థన ధూపం ద్వారా అంధకార చీకటి శక్తులన్నీ కూడా లయమైపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ధూపం ద్వారా ప్రతి ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రార్థించే నాయకులు ఉన్నట్లయితే ప్రభుత్వాలు మార్చబడతాయి. ప్రార్థించే నాయకులు ఉన్నట్లయితే ప్రజలకు క్షేమం కలుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నిజ సంఘటన నేను ఎందుకంటూ ఉన్నానంటే, దేశం పేరు చెప్తాను, రాష్ట్రం పేరు చెప్తాను, సంవత్సరం చెప్తాను. హల్లెలూయా. ఇవన్నీ క్లారిటీగా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఇది నిజ సంఘటన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆ యొక్క సంఘటన ఏంటో తెలుసుకుందాం మనమంతా కూడాను. అమెరికా దేశంలో గోధుమలు చాలా విస్తారంగా పండుతాయి, చాలా విస్తారంగా పండుతాయి. అలాగా గోధుమలు విస్తారంగా పండేటువంటి రాష్ట్రం ఏంటంటే మినసోటా. మనకి గుంటూరు మిర్చి అంటారు, కారం అంటారు కదా. అట్లాగా అమెరికాలో మినసోటా అనేటువంటి ఆ యొక్క రాష్ట్రంలో గోధుమలు చాలా బహు విస్తారంగా పండుతూ ఉంటుంటాయంట. ఇలా విస్తారంగా గోధుమలు పండుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే 1877 సంవత్సరంలో మరి మిడతలు విస్తారంగా ఆ రాష్ట్రం మీదకి వచ్చాయంట. 1877 సంవత్సరంలో మిడతలు విస్తారమైన పంట పండేటువంటి సమయంలో విస్తారంగా మిడతలు వచ్చాయంట. అవి ఈ యొక్క విస్తారమైనటువంటి పంట పొలాల మీదకి వచ్చి మేఘం వలె ఆవరించాయంట. గమనించాలి ప్రియులారా, మేఘం వలెగా ఆవరించాయంట. ఇంకా రైతుల గుండె జల్లుమంటది కదా. ఎలా ఉంటుంది? రైతులందరూ కూడా కలవరపడతాం కలవరపడ్డారంట. ఇంకా పంట అంతా నాశనం అయిపోతుందని చెప్పి ఆందోళన చెందారంట. ఆ మిడతల దండు వల్ల మనందరికీ భారీ నష్టం వాటిల్తుంది అని చెప్పి మేధావులందరూ కూడా భయపడ్డారంట. అంచనాలందరూ వేసేసారు మేధావులందరూ కూడా. ఇంత మిడతల దండు వచ్చింది, దీనివల్ల పంట నష్టం, ఆర్థిక నష్టం, అప్పులు, ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం వచ్చి పడుతుందని చెప్పి వాళ్ళంతా అనుకున్నారంట. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరో తెలుసా? క్రిస్టియన్. ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వాడు మాత్రమే కాదు, ప్రార్థనాపరుడు కూడా. హల్లెలూయా. ఆయన పేరు కూడా చెప్తాను వినండి. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి డీన్ బ్లస్టర్ అనేటువంటి ఆయన తన విశ్వాసాన్ని బట్టి ఏప్రిల్ 4వ తారీఖున 1877 సంవత్సరంలో ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చాడు. అలనాడు ఎలాగైతే ఎస్తేరు పిలుపునిచ్చిందో, అలనాడు ఎలాగైతే మరి ఆ యొక్క నినివే పట్టణపు రాజు పిలుపునిచ్చాడో, అలాగే ఇక్కడ కూడా ప్రియులు గమనించాలి. ఇక్కడ కూడా ఈ రోజున కూడా మరి ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి డీన్ బ్లస్టర్ గారు తన విశ్వాసాన్ని బట్టి ఏప్రిల్ 4వ తారీఖున 1877 సంవత్సరంలో ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చాడు. అనేక మంది ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. హల్లెలూయా. పాల్గొన్న ప్రతి వారు కూడా కన్నీటితో ప్రభు సన్నిధిలో మొరపెట్టారు, ప్రార్థించడం మొదలుపెట్టారు. అంతా కూడా అలనాడు నినివే పట్టణ ప్రజలు ఎలాగైతే మోకరించి దేవుని సన్నిధిలో సమస్తము మరిచి ప్రార్థించటం మొదలుపెట్టారో, అదే విధంగా ఈ యొక్క డీన్ బ్లస్టర్ గవర్నర్ గారి మాట విని ప్రజలంతా కూడా ఉపవాసం ఉన్నారు, కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టారు, ప్రభు సన్నిధిలో మొరపెడతాం మొదలుపెట్టారు. హల్లెలూయా. ప్రభువారు ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఒక అద్భుతాన్ని చేశాడు. ఆయన ప్రభువారు ఆశ్చర్య రీతిలో ఒక అద్భుతం చేశాడు. ఏంటంటే నెక్స్ట్ డే అనగా మరుసటి దినం ఆకాశంలో ఒక మేఘము కూడా కనిపించలేదు. హల్లెలూయా. నెక్స్ట్ డే కల్లా ఈ మేఘము అంతా కూడా ప్రియులు గమనించాలి, ఒక మేఘం కూడా కనిపించలేదు. ఆ ఎండ వేడిమి తీవ్రంగా ఉందంట. భయంకరమైన ఎండ వచ్చి పడిందంట. భయంకరమైన ఎండ వచ్చిందంట. వేసవి కాలంలో ఎంత మరి ఎండ ఎక్కువగా ఉంటుందో, ఎంత గరిష్ట స్థాయిలో వేసవి కాలంలో మే నెలలో ఉంటుందో అటువంటి భయంకరమైనటువంటి ఎండ వచ్చిందంట. చాలా గట్టిగా వచ్చిందంట. మరి ఎక్కువ ఎండ వచ్చిందంట. ఆ వేడికి ఆ మే నెలలో ఉండేటువంటి వేడి ఎంత అయితే ఉంటుందో అటువంటి భయంకరమైన ఎండ వచ్చి ఆ ఎండకి వేడి ఎక్కువైపోయిందంట. భూమి హీట్ ఎక్కువైందంట.
అంత వేడికి ఏమైంది తెలుసా? ఆ వేడి ఒకటి కాదు, రెండు కాదు, 3 దినాల వరుసగా భయంకరంగా వచ్చిందంట. ఆ వేడి, ఆ ఎండ వల్ల వచ్చినటువంటి 3 దినాలు భయంకరంగా వచ్చిందంట. ఆ వేడిని భరించలేనటువంటి మిడతల గుంపులుగా ఆ ప్రాంతాలను విడిచి వెళ్ళిపోయాయంట. హల్లెలూయా! ఆ వేడిని భరించలేక ఆ మిడతల గుంపులుగా విడిచి వెళ్ళిపోయాయంట. కాబట్టి నీ ప్రార్థన ధూపం, నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నువ్వు వేసేటువంటి ప్రార్థన ధూపం ప్రతి పరిస్థితుల నుంచి విడిపిస్తుంది ప్రియులారా. హల్లెలూయా! ప్రతికూలమైనటువంటివి నిన్ను విడిచిపోయేలా చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థించగా ఆ ప్రార్థన ధూపం ఆ మేఘాన్ని తొలగించేలా చేసింది, మిడతల్ని తొలగించేలా చేసింది. 3 దినాల తర్వాత చూసినట్లయితే ప్రియులు గమనించాలి, ఆ మిడతలన్నీ కూడా వేడిని భరించలేక గుంపులుగా ఆ ప్రాంతాన్ని అంతా విడిచి వెళ్ళిపోయి ఆ 3 దినాల తర్వాత ఉదయకాలపు మంచు భూమిని తడిపిందంట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలపు మంచు భూమిని తడిపింది. ఎప్పుడైతే అలా తడిపిందో విస్తారమైనటువంటి పంటలు కోయగలిగారంట. విస్తారమైనటువంటి పంట పండిందంట. హల్లెలూయా! వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ప్రార్థన ద్వారా ఆ రాష్ట్ర ప్రజలు గొప్ప మేలు పొందుకున్నారు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన ప్రార్థనను ఆలకించి ప్రకృతిలో అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఆయన సముఖంలో మోకాళ్ళుని మనం ప్రార్థించినట్లయితే ఆయన మన ప్రార్థనను ఆలకించి మనకు తప్పకుండా జవాబిస్తాడు. మరి ప్రార్థించేందుకు నీవు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా! ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావా? ప్రతిరోజు ప్రార్థించే అనుభవం పొందుకుంటున్నావా? హల్లెలూయా! లేనట్లయితే ఈ రోజు నుంచే దేవుడు ఎర్లీ మార్నింగ్ లేచి నీవు ప్రార్థిస్తూ ఉండగా, ధూపం వేస్తూ ఉండగా ప్రతి అంధకార శక్తులన్నీ లయమైపోవచ్చున్నాయి. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.